Welcome back to Sulochana Education. ఎంకామ్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఆర్గనైజేషన్ థియరీ అండ్ బిహేవియర్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు సిగ్నిఫికెన్స్, ప్రాసెస్, టైప్స్, బరియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ హౌ టు ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇంపార్టెన్స్, ప్రాసెస్ ఎలాగా అండ్ టైప్స్ అండ్ బరియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇది అండ్ హౌ టు ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ అంటే ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, ఐడియాస్, ఫీలింగ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ బిట్వీన్ ఏ సెండర్ అండ్ రిసీవర్. ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫస్ట్ సెండర్ సెండ్ ద మెసేజ్. సెండ్ ద ఏమంటారు ప్రాసెస్ బిగిన్స్ విత్ ద సెండర్ సెండ్ ద మెసేజ్ టు ద రిసీవర్, దట్ ఈస్ సెండర్. హూ సెండ్ ద మెసేజ్ అంటే ఒక ఐడియా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఒక ఇన్స్ట్రక్షన్ కానీ. ఎన్కోడింగ్ అంటే మధ్యలో మెసేజ్ కన్వర్ట్ ఇంటూ ఎన్కోడింగ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది, సింబల్స్ వర్డ్స్ ఫార్మేట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఛానల్, ఇక్కడ మధ్యలో ఛానల్ ఉంటుంది, దట్ ఈజ్ ఎలక్ట్రానిక్, విజువల్, ఇది ఓరల్ అండ్ రిటెన్. నెక్స్ట్ వన్ వచ్చి ఛానల్ తర్వాత ఏముంటుంది రిసీవర్. ఓకే, ఈ త్రో ఒక ఛానల్ ద్వారా రిసీవర్కి వెళ్ళిపోతుంది. హూ రిసీవ్ ద మెసేజ్, దట్ ఈస్ రిసీవర్. నెక్స్ట్ వన్ ఏమైపోతుంది, ఈ రిసీవర్ మళ్ళీ ఈయన యొక్క ఒపీనియన్ని డీకోడ్ చేసి ద రిసీవర్ ట్రాన్స్లేట్ ఇస్ బ్యాక్ టు ద మీనింగ్ఫుల్ థాట్. ఈ రిసీవర్ దగ్గరకు వస్తే ఈ రిసీవర్ డీకోడ్ చేసుకుంటేనే అండ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది, దట్ ఈస్ రెస్పాన్స్. అండ్ నాయిస్ మీన్స్ ఇంటర్ఫిరెన్స్, డిస్టర్బెన్స్. సో ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే సెండర్ ఉంటారు. సో ఫస్ట్ సెండ్ చేస్తారు మెసేజ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒకటి కానీ. ఎన్కోడింగ్ అంటే మధ్యలో కన్వర్టింగ్ మెసేజ్ ఇంటూ ఏ ఫార్మాట్, దట్ ఈస్ ఇంటూ సింబల్స్, ఛానల్, ఓరల్, రిటర్న్, విజువల్ ఒక ఎలక్ట్రానిక్ మీడియా. అండ్ రిసీవర్ ఉంటారు, హూ రిసీవ్ ద మెసేజ్, దట్ పర్సన్ డీకోడ్ ద మెసేజ్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ థాట్. ఫీడ్బ్యాక్ అంటే ఆయన యొక్క రెస్పాన్స్ అనేది తెలియజేస్తారు. నాయిస్ అంటే మధ్యలో ఉండే డిస్టర్బెన్సెస్, ఇంటర్ఫిరెన్సెస్. ఇది ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో వచ్చేసి మనకు ఫార్మల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఫార్మల్ కమ్యూనికేషన్ మీన్స్ ఇట్ ఫాలోస్ ద అఫీషియల్ హెరార్కీ. అండ్ ఇది అనేది ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో వన్ ఆఫ్ ద ఫార్మల్ అనేది వాళ్ళు సెట్ చేసి ఉంటారు. సో ఇది ఇట్ ఫాలో ద అంటే ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అనేది చెప్తారు. సో హయ్యర్ అథారిటీ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తారు టు ద ఆర్గనైజేషన్ మెంబర్స్కి. ఇది అనేది అఫీషియల్ హెరార్కీ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇన్ఫార్మల్ అంటే ఏంది, రిలేషన్షిప్ అమాంగ్ మెంబర్స్ ఇన్ ద ఆర్గనైజేషన్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే వెర్బల్ కమ్యూనికేషన్ ఇస్ స్పోకెన్ వర్డ్స్, ఫోన్ కాల్స్, ఫేస్ టు ఫేస్, వీడియో. సో ఇది త్రో వాయిస్ ద్వారా చేసేది వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే త్రో బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, దట్ ఈస్ కాల్డ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ వచ్చేసరికి త్రో లెటర్స్, ఈమెయిల్స్, ఇవి. విజువల్ కమ్యూనికేషన్ అంటే యూజింగ్ గ్రాఫ్స్, చార్ట్స్. దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ అప్వర్డ్ కమ్యూనికేషన్, డౌన్వర్డ్ కమ్యూనికేషన్. అప్వర్డ్ మీన్స్ కింద నుంచి మీదికి వెళ్తుంది. అప్వర్డ్ అంటే ఫ్లో ఫ్రమ్ సబార్డినేట్స్ టు సుపీరియర్స్. డౌన్వర్డ్ అంటే అప్వర్డ్ నుంచి వస్తుంది మెసేజ్. సో కాబట్టి సుపీరియర్ టు సబార్డినేట్స్. హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటే బిట్వీన్ ఎంప్లాయీస్ అమాంగ్ డిపార్ట్మెంట్స్ విత్ ఇన్ ద, సో దట్ ఈస్ హారిజాంటల్ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ వన్ బరియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్లో బరియర్స్ ఏముంటాయంటే ప్లానింగ్ పర్ఫెక్ట్ లేకపోవడం వల్ల ఒక క్లియర్ ఆబ్జెక్ట్ సెండర్ పెట్టాలా, సెండ్ చేయాలనుకుంటున్నప్పుడు ఒక ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ లేకపోవడం వల్ల అన్క్లారిఫైడ్ అజంప్షన్. నెక్స్ట్ వచ్చి సెమాంటిక్ ప్రాబ్లమ్ అంటే మిస్ఇంటర్ప్రిటేషన్, వర్డ్స్లో మిస్ఇంటర్ప్రిటేషన్ ఉండడం వల్ల ఎక్స్ప్రెషన్ చేయాలనుకున్నది పూర్ ఎక్స్ప్రెషన్. ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేషన్ ఎందుకు బ్యారియర్స్ ఉంటాయంటే ఓవర్లోడ్గా సెండ్ చేయడం వల్ల. సెలెక్టివ్ పర్సెప్టర్ అండ్ పూర్ లిజనింగ్ హ్యాబిట్స్. సో కల్చర్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ వల్ల, నాయిస్ వల్ల. సో ఇవి బరియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ హౌ టు ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కీ స్ట్రాటజీస్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ లిజనింగ్ చేయాలా, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, మెయింటైన్ ఐ కాంటాక్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మేనేజ్ యువర్ ఓన్ ఎమోషన్స్, రికార్డ్ అండ్ రివ్యూ చేసుకోవాలా, ఎక్స్పాండ్ యువర్ వొకాబులరీ, రీడ్ రెగ్యులర్లీ టు ఇంప్రూవ్ యువర్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఆర్ వర్డ్ చాయిస్, ప్రాక్టీస్ విత్ పర్పస్, ప్రిపేర్ అండ్ రిహార్స్. సో ఇవి మనకు హౌ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్.
అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇది ఆర్గనైజేషన్లో ఒక ఫంక్షన్. కమ్యూనికేషన్ ఈజ్ వైటల్ ఫర్ ఆర్గనైజేషన్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ అమాంగ్ మెంబర్స్ మెయింటైన్ చేయాలా అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కావాలంటే కూడా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ కావాలంటే సెండర్ నుంచి రిసీవర్ కానీ డెసిషన్ తీసుకోవాలన్నా. అండ్ నెక్స్ట్ వన్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా గొడవలు ఉంటే అవి రిజల్యూషన్ చేయాలన్నా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. కల్చరల్ అండ్ సోషల్ ఇంపార్టెన్స్. సో ఇవన్నీ కూడా సిగ్నిఫికెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి లీడర్షిప్ స్టైల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్షిప్ అంటే ఏంది? లీడర్షిప్ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్. ఒక లీడర్కి ఎబిలిటీ ఉందా టు ఇన్ఫ్లుయెన్స్, ఇన్స్పైర్ అండ్ గైడ్ అదర్స్, ఇండివిజువల్స్, టీమ్ మెంబర్స్ సో టువార్డ్స్ అచీవింగ్ ఆర్గనైజేషన్ గోల్స్. సో లీడర్షిప్ అంటే ఇట్స్ ఎబిలిటీ ఉందా, లీడర్షిప్ క్వాలిటీస్ టు ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్, ఇన్స్పైర్ అండ్ గైడ్ అదర్స్, దట్ ఈస్ లీడర్షిప్. ఇందులో లీడర్షిప్ స్టైల్స్ మన క్వశ్చన్. లీడర్షిప్లో కూడా స్టైల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆటోక్రాటిక్ లీడర్షిప్. ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్ అంటే లీడర్ మేక్ డెసిషన్స్ తీసుకున్నారు ఇండిపెండెంట్గా. డెమోక్రాటిక్ అన్న పార్టిసిపేటివ్ లీడర్షిప్ అన్న ఒకటే. ఆల్ పర్సన్స్ ఆర్ అంటే ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ బ్యూరోక్రాటిక్ లీడర్షిప్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ లీడర్ అనేది అప్లై చేస్తారు. అథారిటేటివ్ లీడర్షిప్ అంటే అథారిటీ అంటే ఈయనకున్న అథారిటీతో క్లియర్ లాంగ్ టర్మ్ డైరెక్షన్ అనేది సెట్ చేస్తారు. లీడర్ అనేది ఫాలో కావాలి అందరు ఎంప్లాయీస్ ఇన్ ద ఆర్గనైజేషన్. సర్వెంట్ లీడర్షిప్ అంటే ఇన్ ద నేమ్ ఇట్స్ సేయింగ్ సర్వెంట్ మీన్స్ వెల్బీయింగ్ ఆఫ్ టీమ్ మెంబర్స్. సో నెక్స్ట్ వచ్చేసి లైసెన్స్ ఫెయిర్ లీడర్షిప్. ఈయన ఏం చేస్తారంటే అలోస్ టీమ్ మెంబర్స్కి ఏమంటే గివ్ కంప్లీట్ ఫ్రీడమ్. టీమ్ మెంబర్స్కి సో కంప్లీట్ ఫ్రీడమ్ అనేది టీమ్ మెంబర్స్కి ఇస్తారు. విచ్ కెన్ ఫాస్టర్ హై క్రియేటివిటీ వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్, ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ మీన్స్ ఎంప్లాయీస్ని ఇన్స్పైర్ చేస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అంటే గివ్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి రివార్డ్స్ ఇవ్వడమా పనిష్మెంట్స్ ఇవ్వడమా, దట్ ఈస్ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. వన్ వచ్చేసి లీడర్షిప్ థియరీస్. లీడర్షిప్ థియరీస్ అన్న అప్రోచెస్ అన్న ఒకటే. ఇందులో మనకు ట్రైట్, బిహేవియర్ అండ్ సిచ్యువేషనల్ థియరీస్. సిచ్యువేషనల్ థియరీస్ అంటే కంటింజెన్సీ థియరీస్ అంటారు. ఓకే, ఇక్కడ మనకు లీడర్షిప్ థియరీస్ ఇందులో ట్రైట్ థియరీ, బిహేవియరల్ థియరీ, కంటింజెన్సీ థియరీస్ ఉంటాయి. సో మనకు బిహేవియరల్ థియరీలో ఓహియో స్టడీస్, మిచిగాన్ స్టడీస్ అండ్ టన్నెన్బామ్ అండ్ స్కెమిరిట్ మోడల్ ఆఫ్ లీడర్షిప్, బ్లేక్ అండ్ మౌంటైన్స్ మేనేజరియల్ గ్రిడ్ ఉంటుంది. మేనేజరియల్ గ్రిడ్, మిచిగాన్ స్టడీస్, ఓహియో స్టడీస్ అండ్ టన్నెన్బామ్ అండ్ స్కెమిరిట్ మోడల్ ఆఫ్ లీడర్షిప్ అనేది ఉంటుంది. ఇందులో కంటింజెన్సీ థియరీస్లో పాత్ గోల్ థియరీ, ఫీల్డర్స్ కంటింజెన్సీ థియరీ, హెర్సే అండ్ బ్లాంచార్డ్స్ సిచ్యువేషనల్ థియరీ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది. ఇది లీడర్షిప్ థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో 4 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి. సో ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసేసరికి ఏమో అనుకోకండి, నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ట్రైట్ థియరీ చూద్దాం. ట్రైట్ అంటేనే మనకి ఇక్కడ చూడండి ట్రైట్ థియరీ ఆఫ్ లీడర్షిప్ అంటే ట్రైట్ అంటే ఒక వ్యక్తిత్వం, ఒక పర్సన్ యొక్క వ్యక్తిత్వము. సో ఒక పర్సన్ యొక్క వ్యక్తిత్వం అంటే ఇక్కడ లీడర్షిప్ అంటారు కాబట్టి ఒక లీడర్ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే ఆ పర్సన్కి ఇంటెలిజెన్స్ ఉండాలి, ప్రతి దాని మీద మెచ్యూరిటీ ఉండాలి, ఫిజికల్ ఫీచర్స్ అపీరెన్స్ పర్ఫెక్ట్ ఉండాలి, మోటివేషనల్ స్కిల్స్ ఉండాలి, విజన్ పర్ఫెక్ట్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి, ఓపెన్ మైండ్ ఉండాలి. అంటే ఓపెన్ మైండ్ అంటే సో ఎరిటి వాళ్ళు ఏదన్నా చెప్తే వాటిని ఏమంటారు ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలా, అడాప్టబిలిటీ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, హ్యూమన్ రిలేషన్స్ యాటిట్యూడ్ ఉండాలా, ఫెయిర్నెస్గా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇవి ఒక లీడర్కి ఉండాల్సిన వ్యక్తిత్వ లక్షణాలు. ట్రైట్ థియరీస్ టు లీడర్షిప్. బిహేవియరల్ థియరీ ఆ ప్రాసెస్ చూద్దాం. ఇందులో ఓహియో స్టడీస్, మిచిగాన్ స్టడీస్, టన్నెన్బామ్ అండ్ స్కెమిరిట్ మోడల్ ఆఫ్ లీడర్షిప్, బ్లేక్ అండ్ మౌంటైన్స్ మేనేజరియల్ గ్రిడ్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఓహియో స్టడీస్. ఓహియో స్టడీస్ అంటే ఏం లేదు, ఇందులో ఇనిషియేటివ్, స్ట్రక్చర్, కన్సిడరేషన్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓహియో స్టడీస్ అంటే ఫస్ట్ వన్ ఈ డయాగ్రామ్ ఒక డ్రా చేసి అండ్ ఇనిషియేటింగ్, స్ట్రక్చర్, కన్సిడరేషన్ అనేది. సో ఇది మీకు ఇవి 2 ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏముంటుందంటే హై కన్సిడరేషన్, లో స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడనేమో హై కన్సిడరేషన్
కన్సిడరేషన్ అండ్ హై స్ట్రక్చర్ ఉంటుంది, ఇక్కడ లో కన్సిడరేషన్ అండ్ లో స్ట్రక్చర్ ఉంటుంది, ఇక్కడ హై ఇక్కడ లో. సో ఇక్కడ హై కన్సిడరేషన్ లో స్ట్రక్చర్, ఇక్కడ లో కన్సిడరేషన్ హై స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ ఇది డయాగ్రామ్. ఇక్కడ వచ్చేసి మీకు ఇలా ఒక మార్కు, ఇక్కడ ఒక మార్కు డ్రా చేయండి. డ్రా చేసినాక మీకు ఇక్కడ వచ్చేసి కన్సిడరేషన్స్ ఉంటాయి. ఇటు సైడ్ పార్ట్లో స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కన్సిడరేషన్స్లో కూడా ఇక్కడ హై కన్సిడరేషన్ లో కన్సిడరేషన్ ఉంటుంది. స్ట్రక్చర్లో ఇక్కడ లో ఇనిషియేటింగ్ స్ట్రక్చర్, హై ఇనిషియేటింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ మీకు హెడ్డింగ్స్ ఉండేది 2 ఇనిషియేటింగ్ స్ట్రక్చర్, కన్సిడరేషన్. ఇనిషియేటింగ్ స్ట్రక్చర్ ఇక్కడ ఎలా ఉందనేది ఎలాబరేట్ చేయాలి, కన్సిడరేషన్ ఈ బాక్సులలో ఎలా ఉందనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. ఈ డయాగ్రామ్ మెయిన్ ఓజియో స్టడీస్ ఫస్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ 1 వచ్చేసి మిచిగాన్ స్టడీస్ చూడండి. కనీసం ఆ డయాగ్రామ్ అనేది డ్రా చేసినా అయిపోతుంది. సో ఇది మిచిగాన్ స్టడీస్లో 2 ఉంటాయి, ఎంప్లాయీ సెంటర్డ్ బిహేవియర్, ప్రొడక్షన్ సెంటర్డ్ బిహేవియర్. ఎంప్లాయీ సెంటర్డ్ బిహేవియర్ అంటే ఎంప్లాయీ యొక్క ఏమంటారు, ఎంప్లాయీస్తో పర్సనల్ రిలేషన్షిప్ విత్ ఎంప్లాయీస్తో మెయింటైన్ చేయడం. ప్రొడక్షన్ అంటే ఆర్గనైజేషన్ యొక్క గోల్స్, అంటే ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, టాస్క్ కంప్లీషన్ మీద ఫోకస్ ఆన్ ఎంప్లాయీస్, ఫోకస్ ఆన్ ప్రొడక్షన్. ఇందులో ప్రొడక్షన్ సెంటర్లో 3 ఉంటాయి, టాస్క్ ఓరియంటెడ్ బిహేవియర్, రిలేషన్షిప్ ఓరియంటెడ్ బిహేవియర్, పార్టిసిపేటివ్ లీడర్షిప్. ఇందులో వచ్చేసరికి టాస్క్ ఓరియంటెడ్ బిహేవియర్లో టాస్క్ల మీద మాత్రమే, రిలేషన్షిప్ ఓరియంటెడ్లో రిలేషన్ అమాంగ్ ఎంప్లాయీస్ మధ్య, అండ్ పార్టిసిపేటివ్ అంటే ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయడం న్యూ ఇన్నోవేషన్స్కి. ఇందులో ఎంప్లాయీ సెంటర్డ్ బిహేవియర్, ప్రొడక్షన్ సెంటర్డ్ బిహేవియర్ 2 ఉంటాయి. ఇందులో ప్రొడక్షన్ సెంటర్డ్ బిహేవియర్లో టాస్క్ ఓరియంటెడ్, రిలేషన్షిప్ ఓరియంటెడ్, పార్టిసిపేటివ్ లీడర్షిప్ ఇవి ఉంటాయి. ఇది మిచిగాన్ స్టడీస్. అండ్ థర్డ్ 1 టన్నెన్బామ్ అండ్ స్టెమిడెడ్ మోడల్ ఆఫ్ లీడర్షిప్. ఇందులో వచ్చేసి ఏం లేదు, లీడర్షిప్ స్టైల్స్ రాయండి అంతే. ఓకే, ఇది ఎందుకంటే విచ్ హెల్ప్స్ మేనేజర్స్ టు ఎన్హాన్స్ దేర్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ బిల్డ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ విత్ సబార్డినేట్స్తో మెయింటైన్ చేయాలి. లీడర్షిప్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలా, స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ సబార్డినేట్స్తో ఉండాలి అనేది ఇది అనమాట. ఇందులో లీడర్షిప్ స్టైల్స్ ఆల్రెడీ ఆటోక్రాటిక్, డెమోక్రాటిక్ ఈ స్టైల్స్ ఉంటాయి అంతే. నెక్స్ట్ 1 వచ్చేసి 4th 1 బ్లేక్. ఇది మేనేజరియల్ గ్రిడ్ అంటారు, మొత్తానికి దీని లీడర్షిప్ గ్రిడ్ అంటారు. సో మీరు ఈ పదం అవసరం లేదు, మేనేజరియల్ గ్రిడ్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. బ్లేక్ అండ్ మౌంటైన్స్ అనే పర్సన్ ఈ మేనేజరియల్ గ్రిడ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దట్ ఈస్ దీన్ని లీడర్షిప్ గ్రిడ్ అని కూడా అంటారు. ఇందులో 2 ఉంటాయి, 2 డైమెన్షన్స్, కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్, కన్సర్న్ ఫర్ పీపుల్. కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ అంటే ఏంది, ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఆర్గనైజేషనల్ గోల్స్. కన్సర్న్ ఫర్ పీపుల్ అంటే కాన్సన్ట్రేట్ టువార్డ్స్ ఆర్గనైజేషనల్ మెంబర్స్. సో ఈ డయాగ్రామ్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి మీరు ఒక లైన్ ఏమంటారు, ఒకటి ఈ రకంగా డ్రా చేయండి. సో డ్రా చేశాక ఒక బాక్స్ ఇట్లా డ్రా చేసి ఈ నుంచి 1 2 3 9 1 2 3 నుంచి 9 ఇక్కడ మనకు 2 ఉంటాయి, కన్సర్న్ ఫర్ పీపుల్, కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్. కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ ఇటు సైడ్, కన్సర్న్ ఫర్ పీపుల్ ఇటు సైడ్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్లో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ 1 వచ్చేసి ఇక్కడ లో రాయండి, అండ్ ఇక్కడ హై రాయండి. సో రాశాక ఇక్కడ 5.5 అనండి, ఇక్కడనేమో 1.9. ఓకే, ఇక్కడ 5.5 అనండి, ఇక్కడ 1.9, దీనికి ఆపోజిట్ 9.1 ఇక్కడ రాయండి. ఓకే, ఇక్కడేమో 9.9, ఇక్కడ 1.1 రండి. అంటే అర్థం ఏంటంటే 1.1 ఇక్కడ. ఓకే, ఇక్కడ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ 9 ఉంది, ఇక్కడ వై యాక్సిస్లో 1 9 ఇక్కడ 9 ఇక్కడేమో వై, ఇక్కడ వచ్చేసి 1 ఎందుకు రాస్తున్నామంటే ఎక్స్ యాక్సిస్ది ఇక్కడ నుంచి పోతుంది కదా 1. 9 అనేది ఇక్కడ పెడుతున్నాం కాబట్టి వై యాక్సిస్ కాబట్టి 1.9 అనేది ఇక్కడ రాసినాం. సో ఇక్కడ మనం ఈ రకంగా రాసినాక ఎందుకు ఇది రాయాలంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ 1.1 లీడర్షిప్ స్టైల్లో ఏముందంటే ఈ 1.1 ఉంది కదా, ఈ మేనేజరియల్ స్టైల్లో ఏముందంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏంది ప్రొడక్షన్ గురించి కదా. లీడర్ డస్ నాట్ కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ అండ్ పీపుల్ ఇక్కడ ఉంది కాబట్టి లీడర్ అనేది పీపుల్స్ని పట్టించుకోరు, ప్రొడక్షన్ని పట్టించుకోరు. ఇది ఒక మేనేజరియల్ స్టైలు. ఇక్కడ ఉంది అంటే సమానం ఉంది 1 ఇక్కడ ఎవరిని పట్టించుకోరు. ఇక్కడ ఉందంటే అర్థమైంది, ఇక్కడున్న ఈ నుంచి ఈ లాస్ట్కి ఉందంటే ప్రొడక్షన్ పట్టించుకుంటున్నారు, బట్ పీపుల్ని పట్టించుకుంటలేరు. 9.1 అంటే ఐ కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్, నో కన్సర్న్ ఫర్ పీపుల్. నెక్స్ట్ 1 వచ్చేసి ఇక్కడ మిడిల్ ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్ కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ ఫర్ కన్సర్న్ ఫర్ పీపుల్. ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వై యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఏముంది కన్సర్న్ ఫర్ పీపుల్ అంటే పీపుల్ని పట్టించుకుంటున్నారు, ప్రొడక్షన్ని పట్టించుకుంటున్నారు. 1.9 అనేది సింపుల్ చూడు, హై కన్సర్న్ ఫర్ పీపుల్, లెస్ కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్. ఇది ఇక్కడ అంటే అర్థమైంది, ఇద్దరిని లీడర్ హ్యాస్ హై కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్ అండ్ హై కన్సర్న్ ఫర్ పీపుల్. సో ఇది మనకు మేనేజరియల్ గ్రిడ్. అండ్ నెక్స్ట్ 1 వచ్చేసి ఇక్కడ మనకు
చూడండి ఓహియో స్టడీస్ అంటే ఒక చిన్న డయాగ్రామ్ అంతే. చూడండి ఈ డయాగ్రాము. సో మిచిగాన్ స్టడీస్ అంటే ఏంది, ఇక్కడ మిచిగాన్ స్టడీస్ అంటే ఎంప్లాయీ సెంటర్డ్ బిహేవియర్, ప్రొడక్షన్ సెంటర్డ్ బిహేవియర్, టాస్క్ ఓరియంటెడ్, రిలేషన్షిప్ ఓరియంటెడ్, పార్టిసిపేటివ్. ఇది వచ్చేసరికి ఏంది ఓన్లీ జస్ట్ లీడర్షిప్ స్టైల్స్, ఒక చిన్న డెఫినేషన్, లీడర్ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి, రిలేషన్షిప్ అమాంగ్ మెంబర్స్ సబార్డినేట్స్తో మెయింటైన్ చేయాలి. మేనేజరియల్ గ్రిడ్ అంటే కన్సర్న్ ఫర్ ప్రొడక్షన్, కన్సర్న్ ఫర్ పీపుల్. ఈ డయాగ్రామ్ ఒకటి గుర్తుపెట్టుకొని తొందరగా ఇది ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు కంటింజెన్సీ థియరీలో పాత్ గోల్ థియరీ, ఫీల్డర్స్ కంటింజెన్సీ థియరీ, హెడ్సే అండ్ బ్లాంచెట్స్ సిచ్యువేషనల్ థియరీ ఆఫ్ లీడర్షిప్. సో మనకు కంటింజెన్సీ థియరీలో ఫస్ట్ వన్ పాత్ గోల్ థియరీ. పాత్ గోల్ థియరీలో లీడర్షిప్ యొక్క పాత్ గోల్ థియరీలో ఒక లీడర్షిప్ ఎలా ఉండాలంటే సపోర్టివ్గా ఉండాలా, డైరెక్టివ్ అంటే లీడింగ్ చేసే కెపాసిటీ, పార్టిసిపేటివ్ అంటే ఎంప్లాయీస్ని ఆల్ ఎంప్లాయీస్ ఏమంటారు ఇన్వాల్వ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఎంకరేజింగ్ చేయాలి, వాళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇస్తే. అచీవ్మెంట్ ఓరియంటెడ్తో ఒక లీడర్షిప్ అనేది వర్క్స్ అసైన్ చేయాలి, లీడర్ అనేది అచీవ్మెంట్ ఓరియంటెడ్తో పని చేయాలి. సో ఈ 4 మనకు మెయిన్ పాత్ గోల్ థియరీలో. ఈ డయాగ్రామ్ కూడా అవసరం లేదు. సో ఈ డయాగ్రామ్ మీకు ప్రిపేర్ కావాలనుకున్న ప్రిపేర్ కండి. మెయిన్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కాబట్టి 4 హెడ్డింగ్స్ మెయిన్ ఇవే ఇక్కడ రాస్తున్నారు. లీడర్ బిహేవియర్ అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంటల్ కాంటింజెన్సీ ఫ్యాక్టర్స్, ఇక్కడ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అంతే. చూడండి ఎన్విరాన్మెంటల్ కాంటింజెన్సీ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఏముండాలో టాస్క్ స్ట్రక్చర్, ఫార్మల్ అథారిటీ సిస్టమ్, వర్క్ గ్రూప్ ఉంది. పర్సనల్ క్యారెక్టర్స్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్, పర్సీవ్డ్ ఎబిలిటీ ఉండాలి. సో ఈ బిహేవియర్ డైరెక్టివ్, సపోర్టివ్, పార్టిసిపేట్ ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇది మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరంటే కనీసం ఇవి గుర్తుపెట్టుకోండి. సపోర్టివ్, డైరెక్టివ్, పార్టిసిపేటివ్, అచీవ్మెంట్ ఓరియంటెడ్ లీడర్షిప్. ఈ 4 హెడ్డింగ్స్ పాత్ గోల్ థియరీ, కంటింజెన్సీ థియరీస్ ఆఫ్ లీడర్షిప్లో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే హెడ్సే అండ్ బ్లాంచార్డ్స్ లీడర్షిప్ మోడల్. ఓకే, హెడ్సే అండ్ బ్లాంచర్ లీడర్షిప్ మోడల్. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలాబరేట్ హౌ దిస్ మోడల్ ఈస్ అప్లైడ్ ఇన్ ప్రజెంట్ డే జనరేషన్స్లో. ఈ మోడల్ ఎలా అప్లై అవుతుందంటే ఈ హెడ్స్ అండ్ బ్లాంచర్ మోడల్ అంటే ఏంటంటే లీడర్ క్విక్లీ అడాప్ట్ టు ద చేంజెస్ అకార్డింగ్ టు ద కాంపిటీషన్ బట్టి ఈజీగా చేంజెస్ అడాప్ట్ చేసుకోవాలనేది ఈ మోడల్ చెప్తుంది. అప్పుడు మనకు పాయింట్స్ ఏముంటాయి, ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏమిటంటే ఎంప్లాయీ అందరూ ఇన్వాల్వ్ కావాలి, ఎంప్లాయీస్కి స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ అండ్ హైబ్రిడ్ వర్క్ ఫోర్సెస్ని మేనేజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ లీడర్ కూడా మల్టీ జనరేషనల్ అండ్ డైవర్స్ టీమ్స్ని లీడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ ఏ కోచ్ కల్చర్ అనేది బిల్డ్ చేయాలి. ఎన్హాన్సింగ్ ఆర్గనైజేషనల్ ఎజిలిటీ. ఇందులో 4 పాయింట్స్ అన్న 5-6 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ, ఎంప్లాయ్మెంట్ ఇన్వాల్వ్ చేయాలి, ప్రొవైడింగ్ ట్రైనింగ్ టు ద ఎంప్లాయీ, స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలా అది. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ అండ్ హైబ్రిడ్ వర్క్ ఫోర్సెస్ని మేనేజ్ చేయాలా, లీడింగ్ మల్టీ జనరేషనల్ అండ్ డైవర్సిటీ టీమ్స్ లీడ్ చేయాలా, ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ ఉండాలా, కోచింగ్ ప్రొవైడ్ చేయాలా, ఆర్గనైజేషనల్ ఎజిలిటీ ఎన్హాన్స్ చేయాలా. ఇవి మనకు థియరీస్ వచ్చేసి ట్రైట్ థియరీ, బిహేవియరల్ థియరీస్, కాంటింజెన్సీ థియరీస్. 4th క్వశ్చన్ వచ్చేసి ఛాలెంజెస్, ఇష్యూస్ ఇన్ చేంజ్ అండ్ టైప్స్ ఆఫ్ చేంజ్ అప్రోచెస్. సో చేంజ్ అంటే ఇది క్విక్లీ అడాప్ట్ చేసుకోవాలా చేంజెస్. సో ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కాంపిటీషన్లో నిలబడాలంటే ఇష్యూస్ చేంజ్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఇష్యూస్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ రెసిస్టెన్స్, ఎంప్లాయీ ఫియర్ అవుతుంటారు, అయ్యో ఈ చేంజ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందా అనేది. రెసిస్టెన్సీ అంటే ఏంటంటే చేంజ్కి ఎక్కువ ఏమంటారు యాక్సెప్టెన్సీ ఇవ్వరు. సో ఇన్ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉండకపోవడం వల్ల ఇది వన్ ఆఫ్ ద ఇష్యూ అండ్ ఛాలెంజ్ అవుతుంది. లీడర్షిప్ సపోర్ట్ లేకపోవడం వల్ల, కల్చరల్ బ్యారియర్స్, ఇన్అడిక్వేట్ రిసోర్సెస్. చేంజ్ చేయాలంటే రిసోర్సెస్ ఇన్అడిక్వేట్గా ఉండాలి, అడిక్వేట్గా ఉండాలి, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. చేంజ్ ఫ్యాటిగ్యూ అండ్ సాచురేషన్. ఊరికే ప్రతిసారి చేంజ్ చేస్తుంటే ఎంప్లాయీస్ కూడా దానికి సంబంధించిన స్కిల్స్ అవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. దానివల్ల కూడా ఎంప్లాయీస్ ఫీల్స్ డిస్సాటిస్ఫాక్షన్, ఎంతూజియాజం కూడా వెళ్ళిపోతుంది. అది కూడా చేంజ్ ఫ్యాటిగ్యూ అండ్ సాచురేషన్ అంటారు. ఇవన్నీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ కాంట్రిబ్యూటింగ్ టు చేంజ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ చేంజ్ అప్రోచెస్లో లెవిన్స్ 3 స్టెప్ మోడల్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఇందులో అన్ఫ్రీజ్, మూవ్, రీఫ్రిజిరేటర్. అన్ఫ్రీజ్ అంటే ఏంటి, ప్రిపేరింగ్ ద ఆర్గనైజేషన్ టు యాక్సెప్ట్ దట్ చేంజ్ ఇస్ నెససరీ. ఆర్గనైజేషన్ ప్రిపేర్ అవుతుంది టు యాక్సెప్ట్ దట్ చేంజ్. ఒకవేళ అవసరమైతే మేము అది యాక్సెప్ట్ చేస్తాం. మూవ్ అంటే ఇది చేంజ్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇన్వాల్వింగ్ కమ్యూనికేషన్ అండ్ ట్రైనింగ్ అవసరం. రీఫ్రీజ్ అంటే చేంజ్ని మానిటరింగ్ చేయడం, పర్ఫార్మెన్స్ ఎలా అనేది. నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఒక చేంజ్ అప్రోచ్. సెకండ్ వన్ వచ్చేసి
ప్రోసెస్ ఆడ్ కార్ మోడల్. ఆడ్ కార్ మోడల్ అంటే ఫోకస్ ఆన్ ది ఇండివిజువల్ జర్నీ మీద ఫోకస్ చేస్తారు. ఆడ్ కార్ అంటే ADKAR, అవేర్నెస్, డిజైర్, నాలెడ్జ్, ఎజిలిటీ అండ్ రీఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ డౌన్ అండ్ పార్టిసిపేటివ్ అప్రోచ్ ఉంటుంది. టాప్ డౌన్ అంటే ఏంది, చేంజ్ అనేది ఎగ్జిక్యూటివ్ మాత్రమే, ఓన్లీ హైయర్ ఆఫీషియల్స్ మాత్రమే చేంజ్. పార్టిసిపేటివ్ అంటే ఎంప్లాయీస్ని కూడా చేంజ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తారు, దట్ ఈస్ పార్టిసిపేటివ్. లాస్ట్ వన్ కల్చరల్ అప్రోచ్. కల్చరల్ అప్రోచ్ మీన్స్ ఫోకస్ ఆన్ చేంజింగ్ మైండ్ సెట్ బిఫోర్ చేంజింగ్. అంటే మైండ్ సెట్లని ఫోకస్ ఆన్ చేంజింగ్ మైండ్ సెట్ బిఫోర్ చేంజింగ్. సో చేంజ్ కాకముందే మన బ్రెయిన్ సెట్ కూడా ఆ రకంగా మనం అలవాటు చేసుకోవాలి, దట్ ఈస్ కల్చరల్ అనేది అడాప్ట్ చేసుకోవాలి, దట్ ఈస్ కల్చరల్ అప్రోచ్. సో ఇది టైప్స్ ఆఫ్ చేంజ్ అప్రోచెస్. ఇందులో లెవిన్స్ 3 స్టెప్ మోడల్, ఆడ్కార్ మోడల్, టాప్ డౌన్ అండ్ పార్టిసిపేటివ్ అప్రోచ్, కల్చరల్ అప్రోచ్. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.